డ్రగ్ విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ బృందం విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. సిట్ విచారణ సక్రమంగా జరగట్లేదని ఆరోపించారు. సిట్ విచారణకు తనతో పాటు న్యాయవాదిని కూడా తీసుకెళ్లడానికి అనుమతించాలని కోరారు. తల వెంట్రుకలు, గోళ్లు, రక్త నమూనాలను తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది చార్మి. సిట్ అధికారులు బలవంతంగా రక్త నమూనాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఇప్పటికే విచారణకు హాజరైన వారు తనపై తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే తనకు సంబంధం లేదని కూడా పిటిషన్లో పేర్కొంది చార్మి. విచారణ పేరుతో కేసుతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారని చార్మి ఆరోపిస్తోంది. మహిళా అధికారులతో విచారణ జరిపించాలని హైకోర్టును కోరింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మహిళలను విచారించే సమయంలో మహిళా పోలీసు అధికారులు ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయకుండా హైకోర్టు ఆదేశాలివ్వాలని కోరింది. విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులను కాపాడాలని, విచారణ పేరుతో బెదిరింపులకు గురి చేయకుండా చూడాలని హైకోర్టుకు తన పిటిషన్లో విజ్ఞప్తి చేసింది చార్మి. చార్మి పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. తాను సిట్ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందే తెలిపింది చార్మి. అయితే ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగా లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. Sing and sing and swing and swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. Gara chikola vaku kalani kutunchukunenda demunnadi nee ninnallo. ఈ నెల 26న చార్మిని, 27న ముమాయత్ ఖాన్ను సిట్ విచారించబోతోంది. లేడీ అధికారులు వీళ్ళిద్దరిని విచారించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు విచారించిన వారి బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సిట్ అధికారులు సేకరించారు. బలవంతంగా తాము బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం లేదన్న ఆరోపణలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు సిట్ అధికారులు. బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారని, అడ్వకేట్ను కూడా తోడుగా తీసుకెళ్లడానికి అనుమతించాలని చార్మి ఈ పిటిషన్లో పేర్కొంది. డ్రగ్ డీలర్ కెల్విన్తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు సుబ్బరాజు విచారణలో కూడా నటి చార్మి ప్రస్తావన వచ్చింది. Everybody's going round and round and round and round and round and round. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, soaring, soaring above the ground. సిట్ దర్యాప్తుపై చార్మి కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు హైకోర్టు నుంచి మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, నంబర్ అయ్యిందా? రేపు ఎన్ని గంటలకు కోర్టు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? దీని గురించి లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి ఏమంటున్నారు? పిటిషన్ అయితే దాఖలైంది, రేపు విచారణకు రానుంది. ఈ పిటిషన్లో అనేక అంశాలను చార్మి మెన్షన్ చేసింది. ఎంటైర్ ఈ డ్రగ్ కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదు,
ఈ కేసులో తమను ఏ రకంగా పిలుస్తున్నారు, సినిమా తారలను పూరి జగన్నాథ్ని కానీ సుబ్బరాజుని కానీ శ్యామ్కే నాయని కానీ ఏ రకంగా పిలిచారు, నన్ను ఏ రకంగా పిలుస్తున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళు మమ్మల్ని నిందితుడిగా చూపెట్టదలుచుకున్నారా, లేకపోతే మమ్మల్ని ఏ రకంగా చూపెట్టదలుచుకున్నారు, దాంతోపాటుగా ఎవరిని అడిగి వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్గా ఒపీనియన్ లేకుండా ఏ రకంగా శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారంటూ కూడా చార్మి తన రిట్ పిటిషన్లో పేర్కొంది. దాదాపు 6 పేజీలతో కూడినటువంటి రిట్ పిటిషన్లో అనేక అంశాలను మెన్షన్ చేసింది. చార్మి తరపున పిటిషన్ దాఖలు చేసినటువంటి అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి పిటిషన్ ఈరోజు ఫైల్ అయింది. ఈరోజు నెంబరింగ్ అయిపోయింది. రేపు కోర్టులో ఉదయం 11 గంటలకల్లా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో మనం చూస్తే 4 వ్యక్తుల్ని ఆమె రెస్పాండెంట్లుగా చేసింది. అటు చార్మికి సంబంధించినటువంటి వేసిన పిటిషన్లో ప్రతివాదులుగా 4 వ్యక్తులు ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటుగా కమిషనర్ ఎక్సైజ్ అండ్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అకౌంట్స్ అగర్వాల్తో పాటుగా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారిని కూడా పెట్టారు. ప్రస్తుతం అడ్వకేట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన అసలు ఈ విషయానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నాడని కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే పిటిషన్ దాఖలు చేసింది విష్ణువర్ధన్ రెడ్డి కాబట్టి ఆయన ఏ విషయాలను మెన్షన్ చేస్తున్నారో ఒకసారి మనం గమనించవచ్చు. ఏమనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ అనేటువంటిది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇచ్చారు. ఏంటంటే నోటీస్ ప్రకారం ఏంటంటే 12/7/2017 మీరు విచారణకు హాజరుగండి. ఒక 3 కేసులు ఉన్నాయి. ఒకటేమో నాంపల్లి, తర్వాత బాలానగర్, ఇంకేదో 3 కేసులకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి మీ దగ్గర కాంట్రవెన్షన్ ఆఫ్ NDPS యాక్ట్లో సమాచారం ఉన్నట్టుంది కాబట్టి మీరు అటెండ్ కమ్మని చెప్పేసి ఆమెకు 26th రోజు అటెండ్ కమ్మని చెప్పేసి ఒక నోటీస్ సర్వ్ చేశారు. అయితే మేమేంటంటే చార్మి నోటీస్ తీసుకున్న తర్వాత ఈ మధ్య సినిమా యాక్టర్స్ అనేటువంటి జరుగుతుంది, తర్వాత బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఎగెనెస్ట్గా తీసుకుంటున్నారని చెప్పేసి మేము ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసాము. తరపున ఈరోజు ఫైల్ చేసాము. రేపు హైకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది. ముఖ్యంగా రిట్ పిటిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఏదైతే ఒక సస్పెక్ట్ కానివ్వండి లేదా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి వ్యక్తిని కంపల్డ్ టెస్ట్ మనీ తీసుకునేటువంటి హక్కు వాళ్ళకి లేదు, వాళ్ళకి అథారిటీ లేదు. సుప్రీంకోర్టులో నందిని సప్తి అని 1978లో 7 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము లేడీని పోలీస్ స్టేషన్కి పిలవద్దు, ఎక్కడుంటే అక్కడ ఎగ్జామిన్ చేయాలి. రెండోది ఆమె బేసికల్లీ బాంబే అండ్ పంజాబ్కు సంబంధించినటువంటి ఆమె కాబట్టి నా పేరెంట్స్ ఏజ్డ్, నాతో ఎవరు వచ్చేవాళ్ళు పరిస్థితి లేదు నాకు ఇన్వెస్టిగేషన్ నా తరపున. సో మా అడ్వకేట్ను కూడా నా తరపున పర్మిషన్ ఇవ్వండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అని. తర్వాత నా దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కంపెల్డ్ టెస్ట్ మనీ అంటే ఏ రకమైన సాక్ష్యాధారం కూడా తీసుకోవద్దు, నాకు వ్యతిరేకంగా నన్ను ఫోర్స్ఫుల్గా కూడా క్వశ్చన్స్ అడగొద్దు. రైట్ ఆఫ్ సైలెన్స్ అనేది నాకు ఫండమెంటల్ రైట్ ఉంది క్రిమినల్ కేసులో, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి నేను సహకరిస్తాను. తర్వాత నేను ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని, నన్ను పిఎస్కి ఇట్లా పిలిచి తర్వాత రేపు బ్లడ్ శాంపుల్, తర్వాత హెయిరు, తర్వాత నెయిల్ తీసుకున్నట్లయితే నాకు రేపు ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, రేపు నాకు ఫ్యామిలీ పరంగా కూడా నేను ఇబ్బంది పడతాను అన్మ్యారీడ్ గర్ల్ అని చెప్పేసి అని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్లడ్ శాంపుల్ అనేది తీసుకోవటం రైట్ టు ప్రైవసీ, ఇట్స్ ఎ ఇన్వేజన్ టు రైట్ టు ప్రైవసీ, నా యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి వ్యక్తిగత దానికి భంగం కలిగినట్లుగా ఈ యొక్క రిట్ పిటిషన్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఆర్టికల్ 20 తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఆర్టికల్ 20 ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తిని ఫోర్స్డ్గా నీకు నువ్వుగా సాక్ష్యంగా ఉండండి అని క్రిమినల్ కేసులో చేసేటువంటి అధికారం పోలీసు వాళ్ళకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కూడా లేదు కాబట్టి మీరు ఫోర్స్ చేయొద్దు. తర్వాత ఆర్టికల్ 22 క్లాజ్ 1 ప్రకారము నాకు ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్లో కూడా నాకు లీగల్ అసిస్టెన్స్ మా అడ్వకేట్ అసిస్టెన్స్ తీసుకునే హక్కు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క రిలీఫ్ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాము. ఈ రిట్ పిటిషన్ రేపు హియరింగ్కి వస్తుంది. విల్ ఆర్గ్యూ ద కేస్ టుమారో. కోర్టుకు నోటీసులు జారీ చేయాలా, ఏదైనా రిట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు జనరల్గా ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఒక నోటీస్ సర్వ్ చేశాము, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి, సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ ఈ ముగ్గురికి, తర్వాత కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్ కూడా ప్రయర్ నోటీసెస్ ఇచ్చాము. చార్మి నేను రెడీగా ఉన్నాను మీకు సహకరించడానికి, నాకు ఏ రకమైనటువంటి అలవాట్లు లేవు, నాకు డ్రింకింగ్ అలవాటు లేదు, తర్వాత నాకు ఈ డ్రగ్స్ కూడా నాకు ఏ రకమైనటువంటి హ్యాబిట్ లేదు, కాకపోతే నా మీద ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ మీడియా కాకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది పోలీసు వాళ్ళు ఏదైతే నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నారు కాబట్టి సో నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నన్ను ఫోర్స్ చేయొద్దని చెప్పేసి వేయటం జరిగింది.
అన్నట్టుగా కూడా పేర్కొన్నట్టుగా తెలిసింది. దానిపైన ఏమంటారు? విచారణ సందర్భంగా ఉమెన్ ఆఫీసర్స్ ఉండాలనుకుంటున్నారు. ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కూడా మేము అడుగుతున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎల్లుండి ఖచ్చితంగా అటెండ్ కావచ్చు అండి. అంటే రేపు హైకోర్టు ఏం చెప్తుందో చూసి దాని ప్రకారంగా అటెండ్ కావాలనేటువంటి నిర్ణయం ఆమె తీసుకుంటారు లీగల్ అడ్వైస్ మీద. ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్టే కాలేదు, ఆమె ఇన్వెస్టిగేషన్కి ఇంకా రానే లేదు. ఇప్పుడే ఆమె ఎందుకు ఏ రకంగా చేస్తుందని దాని మీద ఏం సమాధానం చెప్తారు? అంటే ఇన్వెస్టిగేషన్కి వచ్చిన తర్వాత కోర్టును అప్రోచ్ కావాలని ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ కనుక కాన్స్టిట్యూషనల్ రైట్స్ కనుక ప్రొటెక్షన్ చేయకుండా చేస్తున్నట్లయితే ఏ సిటిజన్కైనా ఇప్పటి వరకు వచ్చిన నలుగురు కూడా తమ సొంతంగా తమ బిల్డింగ్తోనే మేము శాంపుల్స్ ఇచ్చామని చెప్పారు. ఎక్కడ బలవంతంగా తీసుకోలేదు. ఈమె ఇన్వెస్టిగేషన్కే రాలేదు, ఇప్పుడే బలవంతంగా తీసుకుంటారనే ఆలోచన ఎందుకు? రెండోది ఫోర్స్ఫుల్గా క్వశ్చన్ చేయొద్దంటే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే సమాచారం నిధులు ఇచ్చిన మేరకే నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు. వాళ్ళని ఏం అడుగుతున్నారో కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి. ఎందుకు ముందుగానే ఈమె కోర్టుకు వచ్చిందంటే కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి కదా. అంటే ఆమెకి ఇంతవరకు ఏ రకమైన ఆమె మీద ఇంతవరకు ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమె పేరు లేదు, ఏ రిమాండ్ కేసు డైరీలో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆమెకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కాబట్టి, ఒక లేడీ కాబట్టి నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నా ఇమేజ్ రెప్యుటేషన్ నాకు దెబ్బతింటుంది, మీరు చట్టం ఫాలో కండి, రాజ్యాంగంలో అక్యూజర్కి ఇచ్చినటువంటి సస్పెక్ట్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మెంట్కి ఇచ్చినటువంటి హక్కుల్ని ఫాలో కమ్మని చెప్పడం జరిగింది. కానీ అంతేగాని పోయిన తర్వాతనే కేసు వేయాలనేది ఏం లేదు. ఇంకొక విషయాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మేము వస్తారా అని అడిగినప్పుడు వస్తానని చెప్పింది కాబట్టి ఇక్కడికి రమ్మన్నాం, అవసరమైతే మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా మేమే అక్కడికి వెళ్దాం అనుకున్నాం తప్ప తనంతట తానికే వస్తానని ముందుగా మాకు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. చార్మి డబుల్ గేమ్ ఆడుతుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసినటువంటి సమాచారం. అంటే నోటీస్ ప్రకారము ఆబ్కారీ భవన్కి రమ్మని చెప్పేసి ఉంది కాబట్టి అది నథింగ్ బట్ ఏ పోలీస్ స్టేషన్. సో ఆమెకి ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ని ఎంజాయ్ చేసే రైట్ ప్రతి సిటిజన్కి ఉంది. సో షీ ఫైల్ ద రిట్ పిటిషన్. రేపు విల్ అవైట్ ది వాట్ అడ్జుడికేషన్ బై ది హానరబుల్ హైకోర్ట్. కానీ ఆమె తన గురించి మాట్లాడకుండా పూరి జగన్నాథ్, సుబ్బరాజును కూడా చాలాసేపు విచారించారు, వాళ్ళ శాంపుల్ సేకరించారనే వర్డ్స్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఆమె అంటే తన గురించి మాట్లాడకుండా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి మాట్లాడాలని ఏ రకంగా చూడాలి? ఆమె ఏమీ పూరి జగన్నాథ్ పేరు రాయలేదు రిట్ పిటిషన్లో, సుబ్బరాజు గురించి రాయలేదు. కొంతమంది సినిమా పర్సనాలిటీస్ని కూడా పిలవడం జరిగింది. ఆ సినిమా పర్సనాలిటీస్ న్యూస్లో మీడియా రిపోర్ట్ ఏం చేసిందంటే ఈ బ్లడ్ తర్వాత నెయిల్ కలెక్ట్ చేసుకున్నారని చెప్పి జరిగింది. ఒక వ్యక్తి అక్యూజ్డ్ కానంత వరకు సరైన ప్రైమా ఫేసి కేసు లేకుండా, ఏ పొజిషన్ లేకుండా, కేవలం ఏదో టెలిఫోన్ ఆధారంగా చేస్తే ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది. ఇట్ కెనాట్ బి రెస్టోర్డ్ అండ్ ఇట్ కెనాట్ బి కాంపన్సేటెడ్. అందుకని షీ ఈస్ సీకింగ్ ద రిలీఫ్ ఫ్రమ్ ది హానరబుల్ హైకోర్ట్. సీనియర్ అడ్వకేట్గా 8th క్లాస్ అమ్మాయికి కెల్విన్ ముఠా డ్రగ్స్ సప్లై చేశారన్న సమాచారం ఈ కేసులో బయటపడింది. దాంట్లో భాగంగానే సినిమాదారుల పేర్లు బయటకు వచ్చాయి. ఎందుకు వీళ్ళు ఈ రకంగా ఇన్వెస్టిగేషన్కి భయపడుతున్నారు అనుకోవచ్చా? వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావాలని ఏ రకంగా చూడొచ్చు? ఇన్వెస్టిగేషన్కి ఆమె ఎప్పుడూ భయపడలేదు. రిట్ పిటిషన్లో ఆమె స్పష్టంగా చెప్పారు, నేను ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బట్ నాకు ఫోర్స్ఫుల్ క్వశ్చన్స్ అడగొద్దు అని ఏ రకంగా చూడాలి? ఫోర్స్ఫుల్ అంటే ఆమె ఫాల్స్ స్టేట్మెంట్లు ఇచ్చేటి జనరల్గా ఏంటంటే పోలీస్ కస్టడీలో మనం చూసేటువంటి ఏంటంటే ప్రతి అక్యూజ్డ్ మీద వాళ్ళు చెప్పకపోయినా రాసుకుంటారు కన్ఫెషన్ ఇచ్చారని. సో అటువంటి చేయొద్దని చెప్పేసి ఆమె కోర్టును ప్రాధాయపడుతుంది. చూద్దాం కోర్టు ఏం చెప్తుందో. ఎవరెవరిని దీనిలో ప్రతివాదులుగా చేశారు సార్? ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దీనిలో మెన్షన్ చేసినట్టున్నారు. టోటల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత కమిషనర్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ జనరల్గా వీళ్ళని పెట్టాల్సి ఉంటుంది. రేపు చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. పిటిషన్ అయితే చేశారు కానీ ఆమె 26 రోజుకు అటు సిట్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. వస్తున్నారా లేదా? అదే షీ విల్ టేక్ ద డెసిషన్. రేపు హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆమె రావాలా వద్దా, లేకపోతే తరపుది ఏమి యాక్షన్ తీసుకోవాలనేటువంటిది ఆఫ్టర్ కన్సల్టింగ్ అడ్వకేట్ షీ విల్ టేక్ ద డెసిషన్. థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న మాట. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి ఆ ప్రాథమిక హక్కు అయితే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ సంబంధించి తమను ఇబ్బంది పెట్టొద్దు, తమ ప్రమేయం లేకుండా, ఒక మ్యారేజ్ కానీ అమ్మాయి కాబట్టి ఎక్కడికి షూటింగ్స్ వెళ్ళినా కూడా చాలా వరకు పేరెంట్స్తో వెళ్తున్నాను, అట్లాంటిది ఒక సిట్ కార్యాలయానికి రావాలంటే అడ్వకేట్ లేకుండా రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అడ్వకేట్ను అలో చేయాలి. దాంతోపాటుగా తనకు ఇష్టం లేని ఈ యొక్క శాంపుల్ సేకరించడం కావచ్చు, బ్లడ్ శాంపుల్, హెయిర్ శాంపుల్, నెయిల్స్ సంబంధించినటువంటి సేకరించడాన్ని ఆపాలి. తనకు ఇష్టం లేదనే విషయాన్ని కూడా ఆమె మెన్షన్ చేసింది. చూడాలి కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది. రేపు ఆమె పిటిషన్లో విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎటువంటి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది, మాత్రం రేపు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా మేము ఇన్వెస్టిగేషన్ హాజరవుతామని చెప్పి ఆయన తరఫున అడ్వకేట్ అయితే చెప్తున్నారు. కానీ కోర్టు తీసుకున్న నిర్ణయం బట్టి, కోర్టు చెప్పే వ్యాఖ్యలను బట్టి తదుపరిగా ఏం జరుగుతుందని తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, అది పరిస్థితి. లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాటల ఆధారంగా రేపు నిర్ణయం, కోర్టు నిర్ణయం మీదే చార్మి విచారణకు హాజరయ్యేది లేనిది, లేకపోతే మరేదైనా నిర్ణయం తీసుకునేది తెలిసే అవకాశం కనిపిస్తోంది. కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక సస్పెక్ట్ని ఎలా విచారించాలో ఆ పద్ధతిలో విచారించట్లేదు అన్న ప్రశ్నని చార్మి తన లాయర్ ద్వారా లేవనెత్తినట్టుగా లాయర్ మాటలను బట్టి అర్థమవుతోంది. కోర్టు రేపు
విచారించనుంది. కోర్టు విచారణలో ఏం తేలుతుందో తెలిస్తే కానీ తర్వాత చార్మి ఈ విచారణకు హాజరవుతుంది లేనిది తెలిసే అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఇదే విషయమై డ్రగ్స్ విషయమై అటు డైరెక్టరేట్ అలాగే కమిషనర్ ఇద్దరు కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ కోర్టుకు వెళ్ళడం పట్ల ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. డ్రగ్స్కి వ్యతిరేకంగా తెలంగాణలో భారీ ప్రచారాన్ని చేపడుతున్నట్టు తెలిపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకున్ సబ్రవాల్. హరితహారంలో భాగంగా దీనిపై ప్రచారం చేస్తామని చెప్పారు. సిట్ దర్యాప్తుపై నటి చార్మి హైకోర్టును ఆశ్రయించడంపై సమాధానాన్ని దాటవేశారు అకున్ సబ్రవాల్. మన స్టేట్ వైడ్గా అన్ని విషయాల గురించి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన మన కొత్త ట్రాన్స్ఫర్స్ జరిగినాయి దాని విషయం గురించి కుటుంబ రీహాబిలిటేషన్ గురించి అదే ప్రకారం మనమే ఒక్కరోజు 20 లక్షల ప్లాంట్స్ నాటుతున్నాము తెలంగాణ హరితహారం కింద. దాని గురించి మరియు ఈ డ్రగ్స్ కేసులో జిల్లాలో ఇంకా స్పందన గురించి మరియు జిల్లాలో యాక్షన్ గురించి ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది. ఈ స్పెసిఫిక్ డ్రగ్స్ కేసు గురించి సాయంత్రం 5 గంటలకు సినీ నటి చార్మి కోర్టుకు వెళ్ళిందంట. అన్అఫీషియల్ గా ఈ శాంపుల్ సేకరిస్తున్నారండి సార్. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవాళ సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తామంటున్నారు చంద్రవదన్. వరకు జరిగిన ఈ మాదక ద్రవ్యాల కేసు గురించి ఇవాళ సాయంకాలం నేను మరి అదేవిధంగా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఇద్దరం కూడా ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ స్థితి మన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పురోగతి, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలని మేము మీతో షేర్ చేయబోతున్నాం. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేవలం హైదరాబాద్కు పరిమితమే కాకుండా మరి టైర్ 1 అండ్ టైర్ 2 ప్లేసెస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. శాఖాపరంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ ఆ విషయాలు మరి ఎక్సైజ్ రిలేటెడ్, ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణకు హరితహారం, అదేవిధంగా ఈ రీహాబిలిటేషన్ ఆఫ్ దిస్ గుడంబ ఫ్యామిలీస్ ఈ అంశాల పట్ల మీద సుదీర్ఘంగా చర్చడం జరిగింది.